చిన్న చిన్న మిస్టేకులు చేయబట్టి నిర్లక్ష్యం, కొన్ని డిపార్ట్మెంట్లో నిర్లక్ష్యం చేయబట్టి రైతులకు కొందరు అధికారులకు ఇబ్బందులు అయితే ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే మొన్న మీటింగ్ పెట్టాం. మన ముఖ్యమంత్రి గారు 22A కూడా అనవసరం చేస్తూ ఉన్నాం, దాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పడం జరిగింది. మీకు ఒకటే ఉదాహరణ చెప్తున్నా, రెంజల్ మండల్ తాడిపిలోల్ విలేజ్ ఉంది, 1007/025/1. ఇది ఈ సర్వే అది ఓన్లీ అసైన్మెంట్ ల్యాండ్ అంతేనా, సర్కార్ అని పడితే గారు చచ్చినట్టే. దాన్ని ఎప్పుడో 54 నుంచి ఎన్ని గుంటనా 2 గుంటలు 3 గుంటలు ఉన్నాయి. ఎవరిలో 2.5 ఎకరాలు కూడా ఈ 3 గుంటలు చేయబట్టి అయిపోయింది, సర్కార్ అని పడ్డ. ఇది చిన్న చిన్న మిస్టేకులే రెక్టిఫై చేస్తలేరు. అందుకొరకే మొన్న రివ్యూ పెట్టి కన్సల్ట్ అధికారులకు హెచ్చరించడం, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ వీళ్ళకి కానీ ఇటువంటి సర్కారాన్ని పడ్డాయి. సరే సర్కారు 3 గుంటలు ఉన్నది, 10 ఎకరాలు ఉంది, బ్యాలెన్స్ 20 acres ఆ సర్వే నెంబర్ ఉంటే తీసేయమని ఆర్డర్స్ వస్తుంది. ఉదాహరణకి చెప్తా ఉన్నాను, ఇటువంటి అన్ని రెక్టిఫై చేయాలి. అదేవిధంగా ఇంతకు ముందు గ్రామ పంచాయతీలలో కారోబార్ కంటే కింద ఉండేది కారోబార్లు ఒక్కొక్క దగ్గర 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చుంటాం. మనం తీసేయమని ఆర్డర్స్ ఇచ్చినాం, అయినా కొందరు అధికారులు తీసేస్తున్నారు. తప్పనిసరిగా అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. గ్రామాలు చెడిపోవడానికి రీజన్ వాళ్ళే, ఇట్లా చేయాలో అట్లా చేయాలని చెప్పుకుంటా వస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడైనా అదేవిధంగా ఈజీఎస్ వర్కర్స్ కానీ కన్సల్ట్ అధికారులు కానీ స్కూళ్ళల్లో కానీ ఇక్కడ డ్రైన్లు క్లీన్ లేకుంటే ఆ వర్కర్స్తో చెప్పేయాలని ఎండి వారు కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. కేవలం రెంజలే కాకుండా మొత్తం డిస్టిక్లో కూడా అదే విధానం పాటించాలి. ఇప్పుడైనా రెవెన్యూ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు ఒక లెటర్ రాయండి. లెటర్ రాస్తే అది దాంట్లోకి తీసేసి తద్మది 3 గుంటలు భూము తద్మదానికి పర్మిషన్ ఇస్తాం. ఇది క్లియరెన్స్, చిన్న చిన్న వీటి. సరేనా, అర్థమైందా మీకు? ఏమంటున్నా మీరు ఈ టైం కాకుండా మీ నాయకుడు అవి చేస్తారు కానీ మళ్ళీ లంగంతో చేస్తారు. లీడర్షిప్ చేయమని అవసరం లేదు, కావాల్సిన మీరు అంత ముందు ఏదుందో పర్ఫెక్ట్ ఇవ్వరు బాబు, ఇబ్బంది పెట్టకండి. ఏమంటున్నా టెంపరీగా పెట్టినాం కదా. అయితే సార్ ఇప్పుడు కట్టుబాటు